కోడంగల్ నియోజకవర్గంలో లగచల్ర గ్రామంలో అక్రమంగా దొంగదారిన వచ్చి నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. రైతుల పక్షాన నిలబడ్డందుకు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినందుకు 34 రోజుల తర్వాత 35వ రోజు బెయిల్ రావడం జరిగింది. ఈ ఓటు నోటు దొంగగా రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయితే రైతుల కోసం పోరాడి రైతుల కోసం అరెస్ట్ చేసిన నాయకుడు మా నరేందర్ రెడ్డి గారు. రైతుల పక్షాన ఎల్లవేళలో ఉంటాడు. ఆయనకి ఈరోజు బెయిల్ రావడం వలన నైటు చాలా సంబరాలు చేసుకున్నాం. ఆయనకు రైతు పక్షపాతి కాబట్టి ఆయనకు బెయిల్ రావడం జరిగింది. నిర్దోషిగా బయటకు వస్తున్నందుకు మన రైతుల పక్షాన నరేందర్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. కొడంగల్కు 4-5 వేల కోట్లు తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి, అయినా కూడా మీరు మళ్ళీ రేవంత్ రెడ్డిని ఎందుకు విమర్శిస్తారు? రేవంత్ రెడ్డి ఒక 10 సంవత్సరాలు టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా వేసి కూడా ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. కోట్లాది రూపాయలు కేసీఆర్ గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నరేందర్ రెడ్డి ఒక 5 ఇయర్స్ ఎమ్మెల్యేగా వేసి కోట్లాది రూపాయలు నిధులు తెచ్చి డెవలప్మెంట్ చాలా చేసిండు. ఆయన ఎమ్మెల్యే ఉన్న టైంలో నరేందర్ రెడ్డి గారు చాలా డెవలప్మెంట్ చేసి సీసీ రోడ్లు కానీ మన స్కూల్ బిల్డింగ్స్ కానీ జీపీ బిల్డింగ్స్ కానీ చాలా డెవలప్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి నరేందర్ రెడ్డినే మేము ప్రోత్సహిస్తుంటాం. ఇప్పుడు సీఎం చెప్తున్నాడు కొడంగల్ రూపురేఖలు మారుస్తా. 1 ఇయర్ అయిపోతుంది ఇప్పటికీ. డిసెంబర్ 9 అని చెప్పి డిసెంబర్ 9 అయిపోయింది. ఎలాంటి నిధులు తీసుకురాలేదు. 5,000 కోట్లు అని చెప్పి కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం చాలా అవుతుంది అని చెప్పి శిలాపలకాలకే పరిమితమైంది. అది కాలేజ్ గ్రౌండ్లో మాత్రమే శిలాపలకాలకు టెంకాయ కొట్టి పూజా కార్యక్రమం చేసి అటు నుండి వెళ్ళిపోయిన సీఎం ఈ రోజు వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్తున్నాం మేము.